మననాత్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సాధు పురుషులు ఉన్నారు, కాషాయ వస్త్రధారులు కూడా ఉన్నారు మనకు. కాబట్టి వీళ్ళందరి వల్ల కూడా ఉపదేశాన్ని మనం పొందగలుగుతాం. ఉపదేశము అంటేనే అది. ఉపదేశము, దేశం అంటే ఒక స్థలం, ఉప అంటే సమీపం. ఇక్కడ సత్యానికి దగ్గరగా తీసుకుని వెళ్ళేటట్టు చేయడమే ఉపదేశం. ఈనాటి మంత్రమహిమ కార్యక్రమంలో మనం ఈశావాసోపనిషత్తు గురించి, దాని అర్థం పరమార్థం గురించి మనం ఆచార్యులు డాక్టర్ మసన చెన్నప్పన్న గారు అడిగి తెలుసుకుందాం. గురువు నమస్కారం. గురుగారు, ఈ ఈశావాసోపనిషత్తులో ఎన్ని మంత్రాలు ఉన్నాయంటే? ఇందులో మొత్తం 17 మంత్రాలు. అవి మనం ఒక్కొక్కటి పూర్తిగా తెలుసుకుందామంటారా? తెలుసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మొదటి మంత్రం గురించి చెప్తారు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృద కస్య సిద్ధనం. భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు, అతడు లేని చోటు లేదు, అంతటా ఉన్నాడు. సర్వంతర్యామి ఆయన. కాబట్టి ఆయన త్యాగబుద్ధితో ఈ ప్రపంచాన్ని మనకి ఇచ్చినాడు. మనం చోరబుద్ధితో అనుభవించకూడదు, కాబట్టి దొంగిలించకూడదు. దీన్ని భగవంతుని సంపదగా మనం భావించాలి. కాబట్టి ఇది భగవంతుని సంపద అని ఎప్పుడైతే మనం అనుకున్నామో ఇతరులకు మనం పెట్టి తినగలుగుతాము. ఆ విధంగా ఉండాలని మొట్టమొదటి మంత్రం చెప్తుంది. మనకు అనుకుంటాం చూడండి, ఇప్పుడు సామ్యవాదులు కానీ, తర్వాత ఎక్కువగా రేషలిస్ట్ వాళ్ళు మార్క్సిస్ట్ వాళ్ళంతా ఏం చేస్తారంటే పెట్టి తినాలి అంటారు. పెట్టి తినాలి కానీ పెట్టి తినవని చెప్తుంది, కొట్టి తినొద్దని చెప్తుంది. ఎవరికి ఇబ్బంది కలిగించి తినకూడదు అనేది మొదటి మంత్రం చెప్తుంది. ఇక రెండవ మంత్రం చెప్పాను నేను మీకు ఇదివరకే. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతస్సమాహ ఏవం త్వయి నాణ్యతేథో న కర్మ లిప్యతే నరే. నీవు పనులు చేస్తూ ఆ పనుల వల్ల కలిగే ఫలాలు అపేక్షించకుండా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఆ కర్మదోషం నీకు అంటదు అన్నమాట. అది ఎందుకంటే ముందుగా పని చేయకముందే ఫలాన్ని కోరేవాళ్ళు ఉన్నారు. అంతే కదా, మనం బిజినెస్ చేస్తుంటే ముందే మనం ఇంత వస్తుందా అనుకోనే కదా మనం బిజినెస్ చేస్తాం. అది అయితే ఇక్కడ వాడు కర్మయోగి కావాలి అంటే ఇక్కడ కర్మయోగి గురించి చెప్తున్నాడు. కాబట్టి నువ్వు జీవితాంతము కర్మలు చేయాలి. తర్వాత ఆ కర్మల యొక్క ఫలాలు ఆశించకూడదు. 3 రకాల కర్మలు నిజానికి. పాపకర్మలు చేస్తే దుఃఖం, పుణ్యకర్మలు చేస్తే సుఖం, నిష్కామ కర్మలు చేస్తే మోక్షం. అది ఇక్కడ ఆ కర్మయోగ. తర్వాత 3వ మంత్రం ఇట్లా చెప్పుకుందాం మనం. అసూర్యానామతే లోక అంతేన తమసావృతాః నాన్స్తే ప్రేత్యాపి గచ్చంతి ఏకేచాత్మ హనో జనాః. ఆత్మహనులు కాకూడదు అన్నమాట. అంటే ఆత్మ ఎప్పుడు కూడా నీకు ఈ మంచి పని చేయని చెప్తుంటుందట, లోపల మన మనసు చెప్తుంటుందట. అంటే నువ్వు ఇక్కడ నువ్వు గుండె మీద చేయబెట్టి చెప్పు అని అప్పుడప్పుడు అంటుంటారు చూడండి.
కాబట్టి అప్పుడప్పుడు ఆత్మహననులు కాకూడదు మనుషులు. ఆత్మహనులు అయినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆత్మ చెప్పినట్లు వినక వాళ్ళు దుష్ట కార్యక్రమములు చేస్తూ వాళ్ళు అసుర జన్మలు ఎత్తుతూ ఉంటారు. అంటే తమో గుణ ప్రధానులై, దేవత అంటే ఇంకొకరు ఉపయోగపడడం, రాక్షసి అంటే ఇంకొక దోచుకోవడం అనమాట. అంతే అంటే దోచుకునే వాళ్ళ పెట్టేవాడు దేవత, లాక్కునేవాడు అసురుడు అవుతాడు. కాబట్టి వీళ్ళు అసుర జన్మలు ఎత్తుతారు అంటాడు. అసూర్యానామతే లోక అంధేన తమసావృత, వాళ్ళు అంధకారంలో ఉండిపోతారు వాళ్ళు. ఆ విధంగా తమో గుణం చేతనే కదా ఆ పని చేసేది వాళ్ళు అని చెప్తున్నాడు. తర్వాత 4వ మంత్రం అనేజదేకం మనసో జవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తే ద్యావతో నాణ్యతేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వ దదాతి. ఇది కూడా అనేజత్, భగవంతుడు కదలడు, ఆయన అచలుడు. కాబట్టి కదలడా, మనం కదులుతుంటాం మనం. కదలే దైవాలు ఎవరంటే మనం. ప్రపంచంలో అణువు కూడా కదులుతూ ఉంది, కదలని లేనలేదు. కాబట్టి భగవంతుడు మాత్రం కదలడు. అందుకే ఆయన అనేజత్, కదలడు. ఏకం, అతడు ఒకడే, పరమాత్మ ఒకడే, సృష్టికర్త ఒకడే అని చెప్తున్నాడు. మనసో జవీయో, మనస్సు కంటే వేగం కలిగినటువంటి వాడు. నీ మనస్సు ఇప్పుడు అత్యంత వేగంగా అమెరికాకు పోతుంది, ఆస్ట్రేలియాకు పోతుంది. ఇక్కడ మన పిల్లలు ఉంటే ఎక్కడెక్కడికో వెళ్ళేస్తుంది, సూర్యుని దగ్గరికి పోతుంది, చంద్రుని దగ్గరకు. కానీ అంతకంటే వేగం కలిగినటువంటి వాడు. తర్వాత నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్, మన ఇంద్రియాల కంటే ముందున్నటువంటి వాడు. ఇంద్రియాలు ఏది తెలుసుకుంటున్నాయో అంతకంటే ముందు తెలుసుకుంటాడు ఆయన. ఇంద్రియాలు తెలుసుకున్న దానికంటే కూడా తెలుసుకునేవాడు. ఇంద్రియాలు కొంత విషయాన్ని మాత్రమే సేకరిస్తాయి, కానీ ఇంద్రియాల కంటే కూడా ఆయన. అందుకే ఆయన జితేంద్రియులకు దొరుకుతాడు అంటారు. పరమాత్మ జితేంద్రియులకు దొరుకుతాడు అంటారు. అట్లా తర్వాత తద్దావతో నాణ్యతేతి తిష్టత్, అది అతడు ధావత్, ఆయన ప్రయాణిస్తాడు, వాటికంటే ముందు ప్రయాణిస్తాడు. ఇంద్రియాలు కూడా ఎక్కడ, మనస్సే కాదు ఇతర ఇంద్రియాలు కూడా ప్రయాణం చేస్తే వాటికంటే ముందు ఆయన ప్రయాణం చేస్తాడు. అంటే ఇంద్రియ శక్తి కంటే పరమాత్మ యొక్క శక్తి చాలా గొప్పది. ఇంద్రియా గోచరుడు అంటాం, ఇంద్రియాలకు ఆయన దొరకడు అనే విషయం ఇందులో చెప్పబడి ఉంది. తర్వాత 5వ మంత్రం చాలా గొప్ప మంత్రం ఇది. 5వ మంత్రం నిజంగా అన్ని మంత్రాలన్నీ గొప్పవే. నిజానికి మన పద్యాల్లో ఒక పద్యం మంచిది, ఒక పద్యం తక్కువ ఎక్కువ ఉండవచ్చు, కానీ దానికి అత్యంత ప్రాధాన్యత ఏదన్నా ఉంది, అట్లా ప్రాధాన్యం మనం. ఇది తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. బాగా చెప్తున్నాడు చూడండి. తదేజతి, భగవంతుడట తెలియని వాళ్లకు, అజ్ఞానంలో ఉన్న వాళ్లకు కదులుతున్నట్టు అనిపిస్తాడట. ఆయన నడుస్తున్నాడు, కదులుతున్నాడు అనిపిస్తాడట. కానీ తదేజతి, కదులుతున్నట్టు అనిపిస్తాడు, కానీ తత్ నా ఏజతి, అతడు కదలడు. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే అచలుడు అంటాం కదా, తన్నేజతి తద్దూరే తద్వంతికే, అతడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అని అనుకుంటారు, కానీ భగవంతుడు మనకు అతి సమీపంలో ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు. ఆత్మలో అంతరాత్మ రూపంలో ఆయనే ఉన్నాడు అంటారమ్మా. అది చూడండి. తద్దూరే తద్వంతికే, అతడు దూరంగా ఉన్నాడంటారు కానీ చాలా దగ్గరగా. కదలునట్లుగా తలచుచుండును కాని అతడు కదలడెప్పుడు, దూరముగనున్నట్లు తోచును కానీ అతడు దగ్గరుండును. నేను అనువదించాను ఆ విధంగా. అది మన భగవంతుడు అందరిలో ఉన్నాడు, ఆ విషయం కూడా ఇందులో ఒక మంత్రంలో వస్తుంది. తర్వాత తదంతరస్య, లోపల ఉన్నాడు, అంతరస్య లోపల ఉన్నాడు. తర్వాత తదు సర్వస్య అస్య బాహ్యతః, బయట కూడా ఉన్నాడు. ఈ సృష్టి అంతటా ఉన్నాడు, సృష్టికి బయట కూడా ఉన్నాడు. అతడు కదలడు, అతడు దూరంగా లేడు, అతడు మనకు అతి సన్నిహితంగా ఉన్నాడు అని భగవంతుని గురించి ఈ మంత్రం చెబుతూ ఉంది. తర్వాత ఇంక గొప్ప విషయం అన్నమాట. ఎంత గొప్ప విషయం చూడండి. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్నేవా అనుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతో న విచికిత్సతి. ఇది కూడా చాలా గొప్ప మంత్రం అన్నమాట. భగవంతునిలో అన్ని ప్రాణులు ఉన్నాయని తెలుసుకో, అన్ని ప్రాణుల్లో భగవంతుడు ఉన్నాడని తెలుసుకో, అంతే కదా, అప్పుడు నీకు ఏ బాధ ఉండదురా బాబు అంటున్నాడు. అందరూ ఆయనలో సృజించిన వాడే కదా, ఆయనలోనే ఉంటారు, అందరూ ఆయనలో ఉంటారు.
ఇప్పుడు ఇంటి ముందు వచ్చి ఒక భిక్షగాడు మనల్ని అడుగుతున్నాడంటే అతనిలో భగవంతుడు ఉన్నాడు, భగవంతునిలో అతడు ఉన్నాడు. మనకు ఏ ప్రాణశక్తి చేత మనం జీవిస్తున్నామో ఆ ప్రాణానికే ప్రాణం ఆయన. కాబట్టి ఆయన అంతటా ఉండాలి, ఎందుకంటే ప్రాణికోటి జీవించాలి కదా. కాబట్టి అందరూ జీవించాలి. అందరి కోసం ఈ సృష్టి ఉంది. భగవంతుని యొక్క సృష్టి ఏమిటి అంటే అందరి కోసం. దేవుడు అందరివాడు, దేవుడు అందరివాడు అంటారు చూడండి. దేవుడు అందరివాడు అన్నమాట. కాబట్టి పరమాత్మ అందరి కోసం ఈ సృష్టిని ఇచ్చినాడు, కానీ ఏ ఒక్కరి కోసం ఇచ్చినటువంటి వాడు కాదు. అందుకే మొదటి మంత్రంలో నాయన నువ్వు దోచుకోకరా బాబు, ఆయన త్యాగబుద్ధితో ఇచ్చాడు కాబట్టి నువ్వు త్యాగబుద్ధితో అనుభవించు అని చెప్తున్నాడు. ఇక్కడనేమో చూడండి, అన్ని ప్రాణుల యందు భగవంతుణ్ణి చూసినవాడు, భగవంతునిలో అన్ని ప్రాణులను చూసినటువంటి వాడికి ఏ బాధ ఉండదు అంటున్నాడు. అంతే కదా కదా. ఒక విధమైనటువంటి ఐక్యత అన్నమాట, ఐక్యతాభావం అనేది కలుగుతుంది. తర్వాత ఇంకొక మంత్రం, 7వ మంత్రం, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానతః. నీవు అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడే, నీలో ఉన్న భగవంతుడు ఆ భగవంతుడు ఒకడే అని తెలుసుకో నువ్వు. తర్వాత భగవంతుడిలో ఉన్నటువంటి ప్రాణులు ఉన్నాయే, నీలాంటి ప్రాణే అని తెలుసుకో. ఆ ప్రాణి లాంటి వాడవే నీవని తెలుసుకో. అట్లా తెలుసుకున్నట్టయితే తత్ర కో మోహ, నీకు మోహం అనేది ఉండదు, ఇక అజ్ఞానం అనేది ఉండదు. కాబట్టి అక్కడ ఆత్మైవాభూత్ విజానతః అన్నమాట. నీలాంటి వాడే, ఆ ప్రతి ప్రాణి కూడా నీలాంటిదే అని ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు నీకు అజ్ఞానం ఉండదు. కా మోహ కా శోక అన్నాడు, దుఃఖం కూడా ఉండదు అన్నాడు. తర్వాత ఏకత్వం అనుపశ్యత అన్నాడు, ఏకత్వం అనుపశ్యత అన్నాడు. దాన్నే ఐక్యత అన్నమాట. అతనితో ఐక్యత పొందడం అంటే అతని బాధలో పాలు పంచుకోవడం, అతన్ని కూడా నీలాంటి వానిగా భావించడం ఏదైతే ఉన్నదో దాన్ని ఐక్యత అన్నమాట. అది ఇక్కడ ఐక్యతా సందేశం అనేది ఇక్కడ ఈ విధంగా 7వ మంత్రంలో మనకి ఇచ్చినారు. తర్వాత ఈశ్వరుని యొక్క స్వరూపం, ఈశ్వరుడు ఎలాంటి వాడనేది బహుశా ఈ 4 వేదాల్లో ఎక్కడ కూడా ఇలాంటి విశ్లేషణ ఉండదు. సపర్యగాత్ శుక్రమం, సపర్యగాత్ శుక్రం అవ్రణం అకాయం అవ్రణం అస్నావిరం కవిర్మనీషి పరిభూ స్వయంభూ యాథాతత్యతో అర్ధాన్ విదదా శాశ్వతీభ్య సమాభ్య. సపర్యగాత్, స అంటే అతడు, పరి అంతటా, అగాత్ వెళ్ళగలడు, అంతటా ఉండగలడు, అంతటా ఉన్నాడు. శుక్రం బలవంతుడు, అతనికంటే బలమైనవాడు ఎవడూ లేడు. శుక్రం అకాయం, వాడికి అకాయం అంటే శరీరం లేదు, అతనికి శరీరం లేదు కాబట్టి శరీరం ఉన్న మనలో ఉన్నాడు. అతనికి శరీరం ఉంటే ఆ శరీరధారి ఉంటాడు కదా. కాబట్టి అతడు అకాయం. అవ్రణం, అతనికి పుండ్లు అవి ఏమీ లేవు. అవ్రణం, నాడులు కూడా లేవు. మన శరీరంలో అమ్మ 72,72,10,201 నాడులు ఉన్నాయమ్మా. ఇవి వేదం ప్రకారమే, ఋగ్వేదంలో ఉన్నది ఈ విషయం. 72,72,10,201 నాడి. ఆ ఒక నాడి సుషుమ్నా నాడి అన్నమాట. అయితే ఈ నాడులు కూడా వాడికి లేవు, శరీరమే లేదు కాబట్టి నాడుల యొక్క అవసరం అతనికి లేదు. తర్వాత చూడండి, శుద్ధం, అతడు శుద్ధుడు. అంటే ఏమిటి? ఏ పాపం అంటనివాడు, అపాప విద్దం, పాపం అంటనివాడు. శుద్ధుడు అంటే అజ్ఞానం లేనివాడు. తర్వాత అపాప విద్దం అంటే పాపం అంటనటువంటి, సంకల్పం లేదు కదా, సంకల్పం లేదు కదా. సంకల్పం చేయాలంటే మనస్సు కావాలి, మనస్సు వికల్పాలు కూడా చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మనస్సు యొక్క ఆ దోషం అంటుకుంటుంది, కానీ ఆయనకు లేదు కదా, ఆయనకు లేదు కదమ్మా. కరెక్ట్ అది. కాబట్టి శుద్ధం అపాప విద్దం కవిహి. మనం కవులు అంటాం కదా చాలా మందిని, కవిత్వం రాసేవాళ్ళను. కానీ ఆయన కవి, ఎందుకంటే కవి అంటే సర్వజ్ఞుడు అన్నమాట దీని యొక్క అర్థం. ఆయన సర్వజ్ఞుడు కనుకనే వేదాన్ని రచించిచ్చాడు మనకు. కాబట్టి వేదాన్ని రచించిచ్చినటువంటి ఆ భగవంతునికి కవి అని పేరు ఉంది. కవి మనీషి, మనీషిన అన్నాడు. ఇది గొప్ప విషయం అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మీరు నాతో అడుగుతున్నారు, నేను మీకు సమాధానం ఇస్తున్నాను. అక్కడ అతడు కూడా ఉన్నాడు, చాలామంది వింటూ ఉన్నారు. కానీ ఈ విధంగా మనం ఈ పని చేస్తూ కూడా మన మనసులో ఏమనుకుంటున్నావో భగవంతునికి తెలుసట. వాడు మనీషిన మనలోనే ఉన్నాడు కాబట్టి ఏ ప్రాణి యొక్క మనస్సులో ఏముందో ఏకకాలంలో తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞాశాలి, ప్రతిభాశాలి
భగవంతుడు పరమాత్మ. అది చాలామందిని మనుషులు అని అంటాం, కానీ ఆ కవి శబ్దం మనీషి శబ్దం ఇక్కడ ఈ వేదంలో, ఈ యజుర్వేదంలో, ఈ ఈశావాస్య ఉపనిషత్తులో వాడబడి ఉన్నాయి. తర్వాత పరిభూ అన్నమాట, పరిభవిస్తాడు, అవమానం చేస్తాడు. ఎవరు పాపాలు చేస్తారో వాళ్ళని అవమానపరుస్తాడు, శిక్షిస్తాడు. స్వయంభూ, అతడు స్వయంగా ఉన్నవాడు, ఒకరి వల్ల ఏర్పాటు చేయబడినవాడు కాదు, అది స్వయంభూ. యాథాతథ్యతో అర్థాన్ విదదా శాశ్వతీభ్య సమాభ్య. ఇది చాలా గొప్ప విషయం. యాథాతథ్యతో అంటే ఇదివరకు సృష్టుల్లో ఏ విధంగా ప్రాణులకు అవసరమైనటువంటి పదార్థాలను సృష్టించాడో అదేవిధంగా ఈ సృష్టిలో కూడా ఆయన ఈ విధంగా పదార్థాలను సృష్టించినటువంటి వాడు. ఎవరి కోసం అది? శాశ్వతీభ్య సమాభ్య, శాశ్వతులైనటువంటి జీవుల కోసం ఆయన ఈ పదార్థాలను సృష్టి చేసి ఇచ్చినాడు అని ఇందులో ఈశ్వరుని యొక్క స్వరూపం అన్నమాట. అంతటా ఉంటాడని, తర్వాత అతనికి శరీరం లేదని, తర్వాత అతడు బలవంతుడని, తర్వాత అతనిలో అజ్ఞానం లేదని, తర్వాత అతనికి పాపం అంటదని, తర్వాత అతడు కవి అని, అతడు మనీషి అని, తర్వాత ఎవరైనా పాపం చేస్తే వాళ్ళను పరిభవింపజేస్తాడు అని చెప్పి స్వయంగా ఉన్నటువంటి వాడు అని చెబుతూ ఈ ప్రాణుల కోసమే ఆయన ఈ పదార్థాలను సృష్టించినాడు అనే విషయాన్ని ఇక్కడ ఎందుకు సృష్టించాడని చాలా మంది అడుగుతుంటారు. దేవుడు నాకెందుకు ఈ సృష్టి, మనకెందుకు ఇంత పరీక్ష పెట్టాడు? ఎందుకు ఇస్తాడమ్మా? మనం చేసిన కర్మకు అనుగుణంగా ఈ శరీరాన్ని ఇచ్చాడు, అంతే కదా. రకరకాల 84 లక్షల శరీరాలు ఎందుకున్నాయి అంటే నీవు చేసే కర్మను బట్టి ఆ శరీరాన్ని ఆయన ఇస్తాడు అన్నమాట. అందులో ప్రవేశింపజేస్తాడు. అందులో ప్రవేశింపజేయడమే కాదు, మనల్ని ఆయన కూడా మనతో పాటు ప్రవేశిస్తాడు. అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒక చీకటి ఇంట్లో మనం ఉండజాలమమ్మా, లైటు లేకుండా ఉండజాలం. కానీ మనం ఎక్కడున్నాం? ఈ శరీరంలో ఉన్నాం. మరి ఈ శరీరం చీకటి గుహనే కదా, అక్కడ ఎలా ఉండగలిగినాం అంటే పరమాత్మని యొక్క ప్రకాశం వల్లనే ఉండగలిగినాము అని నాకు అనిపిస్తుంది. ఎందుకైనా స్వయం ప్రకాశక శక్తి 100% తేజస్వరూపుడు కదా. ఇక్కడ సంభూతి అసంభూతి ఆ విషయాలు ఎందులో వస్తున్నాయమ్మా. అందత్తమ ప్రవిశంతి ఏ సంభూతి ముభాసతే. ఎప్పుడు ఈ ప్రపంచ పదార్థాలనే కోరుతూ సుఖాల కోసం వెంపరలాడుతూ ఉన్నారో, ఎవరైతే సంపాదనా పరులయ్యే ఉన్నారో వాళ్ళు అజ్ఞానం అనే చీకట్లో ఉన్నట్టే అని చెప్పాడు. తతో భూయ యువతే తమో య సంభూత్యాం రతాహ అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ నేను ఇదివరకు అన్నాను కదా, బంగారంతో తయారు చేసిన నగల మీద ప్రేమ, లేకపోతే బంగారం మీద ప్రేమ అన్నమాట. కాబట్టి ప్రకృతిని, కేవలం జడ ప్రకృతిని మాత్రమే ఎవరైతే వర్షిప్ చేస్తారో, ఉపాసిస్తారో వాళ్ళు ఇంకా మరి అజ్ఞానం అనే చీకట్లో ఉన్నవాళ్ళు అవుతారు అని చెప్పినాడు. అంటే ఇక్కడ ఉపాసింపదగిన వాడు ఎవడు అంటే పరమాత్మ, భగవంతుడు అని చెప్పడం అన్నమాట. అది అందుకే ఉపదేశం, ఉపాసన, ఉపనిషత్తు, ఈ ఉపశబ్దం మామూలు శబ్దం కాదు తల్లి, సమీపంగా ఉండడం అన్నమాట, సమీపంగా తీసుకొని వెళ్ళడం. తర్వాత అన్యదేవాహు సంభవాత్ అన్యదాహుర సంభవాత్ ఇది శుశ్రుమధీరాణం ఏ సస్తద్విచక్షిరే. శుశ్రుమధీరాణం, పండితులు ఏం చేస్తుంటారు అంటే దేనివల్ల ఎంత ప్రయోజనం కలుగుతుంది, దేనివల్ల ఎంత నష్టం కలుగుతుంది, ఏ మార్గంలో వెళ్ళాలి అని చెబుతారు. కాబట్టి ఆ పండితులు చెప్పినటువంటి మార్గంలో వెళ్ళాలి నాయనా అని వేదం చెప్తుంది. చూడండి, పండితులకు, విద్వాంసులకు వేదం మంచి ప్రాధాన్యం ఇస్తున్నది. తర్వాత అందత్తమ ప్రవిశంతి ఏ విద్యా ముపాసతే తతో భూయ యువతే తమో విద్యాయాం రతాహ. ఇక్కడ చెప్పినాడు, కేవలం శబ్దప్రియులైతే లాభం లేదు, పుస్తకాలు రాస్తే లాభం లేదు. కేవలం ఇంకో ఉపనిషత్తులో ఉన్నది, ఇది మన ముండకోపనిషత్తులో ఉన్నది, న ప్రవచనేన లభ్య అని. ఒట్టి ఉపన్యాసాలు చేస్తే నీకు ప్రయోజనం లేదు, అనుభవించాలి కదా. అది కర్మలు చేయాలి, కర్మ ఫలితాన్ని అనుభవించాలి. కాబట్టి ఇక్కడ ఆ ఫీల్ అనేది వస్తుంది, మనం మాట్లాడితే రాదు కదా. కేవలం పుస్తకాలు చదివితే నీకు ప్రయోజనం లేదు. తతో భూయైవతే తమో విద్యాయాం రతాహ అన్నాడు. విద్యాయాం రతాహ అంటే విద్య అంటే సమస్త విద్యలు చాలా ఉన్నాయి, 64 కళలు ఉన్నాయి, 60 చతుష్షష్టి విద్యలు కూడా ఉన్నాయి. ఈ కళ్ళ యందు కేవలం ఇష్టం కలిగి ఉంటే
నీకు మోక్షం రాదు అని చెప్తున్నాడు ఇక్కడ. తమ ప్రవిశంతి అవిద్యాం ఉపాసతే. ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో, అవిద్య అంటే ఇప్పుడు చెప్తాడు ఏది అంటే అతస్మిన్ తద్బుద్ధిరవిద్య అంటాడు. అది కాని దాని యందు అది అనే బుద్ధి ఏదైతే ఉందో దానికి అవిద్య అని పేరట. అంతే కదా, తెలియదు దాని గురించి తెలియని వాడిని అవిద్య. సత్యాన్ని అసత్యంగా నువ్వు భావిస్తే అది అవిద్య అన్నమాట. కాబట్టి అసత్యం వల్ల ఏమవుతుంది, నీవు అజ్ఞానంలో ఉండిపోతావు అసత్యాన్ని ఆశ్రయిస్తే. అంతే, కేవలం శబ్దప్రియులవైతే కూడా నీవు లాభం లేదు అని వేదం ఎప్పుడు కూడా ప్రభుశాసనం ప్రభుశాసనం వేదం అనేది. కాబట్టి అలాగే చెప్తుంది అది. గురుగారు చాలా విపులీకరించి ఈశావాస్యపు నుంచి దేవుడు అంటే ఏంటి, భగవంతుని మనం ఏ విధంగా ఉపాసన చేయాలి, ఆ భగవంతుడు అంటే ఏంటి, మీరు చాలా విపులీకరించి భగవంతుని చేసే ఉపాసన విధానం గురించి, ఈ ఉపనిషత్తు గురించి చాలా బాగా విపులీకరించి చెప్పారు గురుగారు. నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఈనాటి మంత్రమేమ కార్యక్రమం. దీంట్లో మనకి గురువుగారు భగవంతుని గురించి, భగవంతుడు ఎంత త్యాగమయుడో, మనం కూడా ఎలా త్యాగంగా ఉండాలో, ఎలా దాన్ని మూలం తెలుసుకొని మనము ఉపాసన దైవాన్ని మంచి మార్గంలో పెట్టమని ఎలా అడగాలి ఏంటి అని ఈ ఉపనిషత్తు యొక్క సారాంశాన్ని దీన్ని చాలా సులభోపాయంగా చాలా అర్థము పరమార్థం వివరించి చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. తైత్తిరీయోపనిషత్తులో బ్రహ్మానందవల్లిలో చాలా చక్కగా చెప్తాడు. 10 రాసి 20 సున్నాలు పెడితే ఎంత వస్తుందో అన్ని మానుషానందాలకే బ్రహ్మానందం అని పేరమ్మా.